అల్లూరు జిల్లా ఏజెన్సీలో ఇవాళ బంద్ జరుగుతోంది. గిరిజన చట్టాన్ని రక్షించాలని కోరుతూ ఇవాళే కాదు 2 రోజులు 48 గంటల పాటు బంద్ కొనసాగుతోంది. అఖిలపక్షం అండ్ గిరిజన సంఘాల పిలుపు మేరకు ఈ బంద్ పాటిస్తున్నారు. ముఖ్యంగా 170 చట్టాన్ని సవరించాలి అన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటిపై నిరసన వ్యక్తం చేస్తూ బంద్ పాటిస్తున్నారు. బంద్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనం చూస్తున్నాం విజువల్స్లో తెల్లవారుజాము నుంచే వెహికల్స్ని ఆపేయడం చూస్తున్నాం. గిరిజన సంఘాలు రోడ్డుపై నిల్చొని పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర వైసీపీ సిపిఎం నిరసన తెలిపారు. గిరిజన చట్టాల పరిరక్షణకి ప్రభుత్వం స్పందించాలంటూ డిమాండ్ చేశారు. బంద్ నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు వ్యాఖ్యలు చేసి నేటికి సుమారు 15 రోజులు కావస్తుంది. వాటి మీద ఇప్పటికీ గిరిజన ప్రజానీకం తీవ్రమైన ఆందోళనకు గురి అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు స్పందించినట్టు వ్యవహరిస్తున్నట్టు మేము భావిస్తున్నాం. వాట్సాప్ గ్రూప్లో గుమ్మడి సంజయరాణి మంత్రి గారి పేరు మీద 170 చట్టాన్ని సవరించమని చెప్పి ఏదో వాయిస్ మెసేజ్లు టెక్స్ట్ మెసేజ్లు తిరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరిని ప్రకటించి ఆదివాసులకు భరోసా కల్పించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మా మన్యం ప్రాంతం అంతా కూడా ఈరోజు మా గిరిజనులందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఈరోజు రేపు ఈ 2 రోజులు బంద్ సంపూర్ణంగా ప్రతి ఒక్కరు విజయవంతం కావాలని చెప్పేసి ప్రతి ఒక్క ఆదివాసి కూడా ఈరోజు రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా కూడా ఈరోజు షాపులు మూయడం జరిగింది.